హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం ఆలు పరోటా సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఈ పరోటా మనకి దూదిలాగా మెత్తగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మార్నింగ్ లంచ్ బాక్స్‌లకి పిల్లలకి ఇది ఇచ్చి పంపించినామంటే ఇష్టంగా తింటారు. ఎటువంటి కర్రీస్ అవసరం లేదు. మార్నింగ్ ఎక్కువ హడావుడి లేకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పంపియచ్చు. చికెన్‌కైనా కూడా బావుంటుంది. ఉట్టిగా అయినా బావుంటుందండి. ఎలా అయినా తినేయొచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఇందులోకి ఒక కప్పు జల్లించిన గోధుమ పిండి వేసుకునేద్దామండి. నేను ఆల్రెడీ జల్లించుండాను ఈ గోధుమ పిండిని. ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఒక స్పూను నూనె వేసుకునేద్దాము. ఇది మైదా పిండితో కూడా చేస్తారండి. మనం హెల్తీగా చేసుకోవాలని గోధుమ పిండితో చేస్తా ఉండాను. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా, సాఫ్ట్‌గా కాకుండా ఇలా కలుపుకునేయాలండి. పిండి అనేది మనకి ఒక 10 నిమిషాలన్నా కలపాలి. అప్పుడే పరోటా అనేది మెత్తగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాలు గాని, 15 నిమిషాలు గాని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకునేద్దాము. ఒక 2 బంగాళదుంపల్ని ఇలా మెత్తగా ఉడికించుకునేసి ఒక బౌల్‌లో వేసుకునేద్దాము. ఈ బంగాళదుంపల్ని ఇలా చేత్తో అయినా లేదా స్పూన్‌తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు మెత్తగా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి. అలానే ఒక అర టీ స్పూన్ మిరప్పొడి, ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను ఏంచిన జీలకర్ర పొడి వేసుకునేసి, అలానే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకునేసి, ఒక పచ్చిమిరపకాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము. పచ్చిమిరపకాయ వేస్తున్నాం కాబట్టి మిరప్పొడి అర స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలానే ఒక అరదబ్బ నిమ్మకాయ కూడా పిండి వేసుకునేద్దాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం దీనికి పట్టేలాగా మసాలాలన్నీ ఇలా కలుపుకునేయాలి. మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత మనకి ఇలా ముద్దగా వచ్చింది గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేయాలి. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది గదా! ఈ లోపల మనకి పిండి కూడా నానిపోయి ఉంటుందండి. 15 నిమిషాల తర్వాత చూస్తా ఉండాను పిండిని. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఈ పిండిని బాగా కలుపుకునేయాలి. మనకి పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి పరోటా అనేది మెత్తగా వచ్చేది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకునేసి ఒక మీడియం సైజు ఉండల్లాగా చేసుకునేద్దాము. మనం తీసుకున్న ఒక కప్పుకి 4 ఉండలైతే వచ్చినాయండి. మొత్తం ఇలానే ఉండలు చేసుకునేసి దీన్ని చేత్తో ఇలా రౌండ్‌గా అనుకునేద్దాము. ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి ఒకటి తీసుకునేసి మిగతా 3 పక్కన పెట్టుకునేద్దాము. దీని మీద ఏదైనా మూతేసి పెట్టుకోండి ఆరిపోకుండా. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి ఇలా వెడల్పుగా అనుకునేసి ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకునేయాలి. స్పూన్‌తో మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మనం చేసుకునే ఈ స్టఫింగ్ 4కి సరిపోతుంది. ఇలా పిండిలో స్టఫింగ్ పెట్టిన తర్వాత మనం ఈ పిండిని ఇలా కవర్ చేస్తూ పైకనుకుంటూ ఈ స్టఫింగ్‌ని లోపలికి పోనిచ్చుకుంటూ ఉండాలి. మనం బొబ్బట్లు చేస్తాం గదా! సేమ్ అదేలాగండి. ఇలా చేసుకున్నామంటే మనకి ఎగస్ట్రా పిండి ఏదన్నా ఉంటే అది ఇలా పైకొచ్చేస్తుంది. దాన్ని తీసి పక్కన పెట్టుకునేసి ఈ పిండిని ఇలా రౌండ్‌గా అనుకునేసి పొడి పిండిలో ఇలా అటు ఇటు తిప్పుకునేయాలి. ఇలా తిప్పిన తర్వాత మనం రుద్దుతాం గదా! అక్కడ పెట్టుకునేసి పూరీ కర్రతో చిన్నగా రుద్దుకోవాలండి. మరి గట్టిగా అనకూడదు. అంటే మనం ఈ లోపల స్టఫింగ్ అనేది బయట రాకుండా ఇలా స్మూత్‌గా రుద్దుకునేయాలి. ఇలా స్మూత్‌గా మనకి ఎంత మందం కావాలో అంత చూసుకునేసి రుద్దుకునేయాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు గదా! ఇప్పుడు ఈ చపాతీని కాల్చేకి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి, పెనం కాగిన తర్వాత చపాతీని వేసుకోవాలి. దీన్ని ఒక వైపుకి తిప్పి నూనె వేసుకునేసి, ఇంకొక వైపు కాలిన తర్వాత తిప్పుకునేసి నూనె వేసుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాతనే నూనె వేసుకోవాలండి. ఇలా చేస్తేనే మనకి ఈ పరోటా అనేది మెత్తగా ఉంటుంది. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా, బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. మనకు నచ్చింది వేసుకోవచ్చండి. నేనైతే నూనెతోనే ఇలా కాలుస్తున్నాను. ఇప్పుడు 2 వైపులా ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మిగతాటివి గూడా ఇదేలాగా చేసుకునేద్దాము. నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తా ఉండానండి. మనకి స్టఫింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటే పరోటా అనేది చీలకుండా బాగుంటుంది. ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత మనం అటు ఇటు మడుచుకునేస్తాం గదా! ఇలా ఎక్స్‌ట్రా పిండుండేది తీయకుండా ఇలా లోపలికి కవర్ చేసుకునేసి, దీన్ని ఇలా రౌండ్‌గా అనుకునేసి, పిండిలో అటు ఇటు డిప్ చేసేసి, దీన్ని గూడా ఇలా స్మూత్‌గా రుద్దుకునేయాలండి. ఇలా చేస్తే కూడా చక్కగా వస్తాయండి పరోటాలనేది. స్టఫింగ్ బయట రాకుండా, చీలకుండా. చూసారు గదా! ఇప్పుడు వీటిల్ని గూడా కాల్చుకునేయాలి. ఇంతే అండి. ఎంతో టేస్టీ, హెల్తీ అయిన పరోటా రెడీ అయిపోయింది. చేసుకోవడం గూడా చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఉట్టిగా అయినా తినేయొచ్చు, లేదా మనము చికెన్ కాంబినేషన్‌తో అయినా తినేయొచ్చు. అన్నీ ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. ఇలా ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూసి మీకెలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆలు పరోటా అనేది చక్కగా వచ్చింది చూడండి మనకి. మెత్తగా దూదిలాగా ఉంది. వేడి వేడిగా తింటే చాలా బావుంటుందండి. హాట్ బాక్స్‌లో వేసి పెట్టుకుంటే కూడా వేడిగా ఉంటాయి. ఎటువంటి కర్రీసు అవసరం లేదండి. ఉట్టిగా కూడా తినేయొచ్చు.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.